తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ లో కలవరం కొనసాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలుగా ఉన్న వారు సైతం పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. అందులో భాగంగా మాజీ ఎంపీ, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మాజీ కెప్టెన్ సైతం కారెక్కేందుకు సిద్దమయ్యారు. ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజాదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ ను వీడతారనే ప్రచారం జరుగుతున్నా ఆయన పోటీ చేసే సీటు, రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లేక తర్జనభర్జన పడుతున్నారు. ఇటీవల ఓ ఎంపీ కూతురు వివాహంలో టీఆర్ఎస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఎంపీ సైతం అజారుద్దీన్ ను పార్టీలోకి తీసుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ లో అజారుద్దీన్ అధికారికంగా చేరుతున్నట్లు ఆయన సన్నిహితులు, అభిమానులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన అజారుద్దీన్ రాజకీయ ప్రవేశం నుండి కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ లో చేరిన ఆయన అదే సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన్ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ నియమించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి టీఆర్ఎస్ కు సైతం బలమైన అభ్యర్థి అవసరమనే అభిప్రాయం ఉంది. దీంతో అజారుద్దీన్ కు అవకాశం ఇవ్వడం ద్వారా టీఆర్ఎస్ కు సైతం మేలు జరుగుతుందనే భావన పార్టీ నేతల్లో కనిపిస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.